హలో అండి, వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. జనరల్గా శాండ్విచ్ అన్నది పిల్లలందరికీ చాలా ఇష్టమైన రెసిపీ. అది సింపుల్గా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ తోటి ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. దానికోసం మనం బ్రెడ్ పీసెస్ని మిల్క్ బ్రెడ్ అని అడిగినా ఇస్తారు, ప్లెయిన్ బ్రెడ్ అని అడిగినా ఇస్తారు. సో ఎడ్జెస్ కట్ చేసుకుని ఇలాగా పీసెస్ రెడీ చేసి పెట్టుకోవాలి. పక్కన ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పాడేయాల్సిన అవసరం లేదు. వాటిని బ్రెడ్ క్రంబుల్స్ కింద మనం ఏదైనా కట్లెట్స్ కానీ అలాంటివి చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కట్ చేసిన ఈ బ్రెడ్ పీసెస్ని ఒక ప్యాన్లో కొద్దిగా బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని దాన్ని కరిగిన తర్వాత చక్కగా రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్ అయితే పెట్టకండి, ఇన్స్టెంట్గా వెంటనే మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకుంటే అవి ఈవెన్గా వేడెక్కడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తం బ్రెడ్స్ అన్నీ కూడా ఇలాగే రోస్ట్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో మనం బయటికి వెళ్ళక్కర్లేకుండా పిల్లలకి అప్పటికప్పుడు సరదాగా స్నాక్ లాగా ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గా ఈ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దానికోసమని నేను ఎటువంటి చీజ్ కానీ క్రీమ్ కానీ బటర్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. ఓన్లీ ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో మాత్రమే సింపుల్గా శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలన్నది నేను మీకు చూపించాను. చూసారు కదా, ఇందులో నేను చాట్ మసాలా యూజ్ చేశాను, అలాగే ఆనియన్, టొమాటో, క్యారెట్, అలాగే క్యాబేజ్ నేను వీటిని యూజ్ చేశాను. అలాగే కీరా ఉన్న వాళ్ళు కీరాని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ ఇంట్లో ఉన్న టొమాటో కెచప్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా కొద్దిగా ఏవైతే రోస్ట్ చేసిన బ్రెడ్ పీసెస్ ఉన్నాయో వాటి మీద స్ప్రెడ్ చేసి తర్వాత చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసేయాలి. మీరు అలా కాదు, మీ ఇంట్లో గ్రీన్ చట్నీ ఉంది లేకపోతే ఇంకొకటి ఏదైనా ఉంది, చీజ్ ఉంది అంటే అది మీ ఆప్షన్ అండి. సో మిడిల్ క్లాస్ పర్సన్స్ కానీ ఇంకా తక్కువ కానీ ఇంట్లో పిల్లలకి శాండ్విచ్ కొనాలి చెయ్యాలి అన్నది ఒక డ్రీమ్లా ఉండిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీని మీద నేను ఒక 2 ఆనియన్ స్లైసెస్ని పెట్టాను, దాని మీద క్యాబేజీ పెట్టి కొద్దిగా టేస్ట్ కోసం టమాటో కెచప్ని యాడ్ చేశాను. తర్వాత మిగిలిన వెజిటబుల్స్ మన దగ్గర ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో వాటిని యూస్ చేసుకోవచ్చు, వాటన్నింటినీ పెట్టాలి. నేను కీరా కూడా జస్ట్ సజెషన్ కోసం మీకు పెట్టడానికి ఒక 3 పీసెస్ని యూస్ చేశాను. సో సెకండ్ బ్రెడ్ ఏదైతే ఉందో దాని మీద పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుని సర్వ్ చేసుకుంటే శాండ్విచ్ అన్నది రెడీ అయిపోతుందండి. సింపుల్ వెజిటబుల్ శాండ్విచ్, ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీ పిల్లలకి శాండ్విచ్ కోరిక తీరిపోతుంది. చూసారు కదండి, హెల్దీ అండ్ ఈజీ సింపుల్ వెజ్ శాండ్విచ్ రెసిపీ. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు దీన్ని కనుక ఇంకా వెరైటీగా సర్వ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ శాండ్విచ్ పీసెస్ మీద కొద్దిగా మన కెచప్ ఏదైతే ఉందో దాంతో గార్నిష్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ శ్రీలుస్ వరల్డ్.